హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రెస్ టీవీ. దిస్ హోస్ట్ హాసన్ అండ్ ఈరోజు ఒక మంచి ఆర్టిస్ట్ని మీ ముందు పరిచయం చేస్తున్నా. షీఈ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అయిపోతుంది అనమాట. అండ్ హాస్ని గారు మాతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ హాయ్, నమస్తే. హాయ్ తాజన్ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యు అండి? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు బర్త్డే సాక్రిఫైస్ చేసుకుని వచ్చింది. లేదు, యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బర్త్డే రోజు కూడా వర్కింగ్ డే ఉన్నందుకు. గ్రేట్ అండి. నేనైతే పడుకునేటోండి, మీరు మాత్రం లేదు, ఇది నా బెస్ట్ డే కదా. బర్త్డే రోజు ఇట్లా ఇంటర్వ్యూ చేసే ఆపర్చునిటీ వచ్చిందంటే ఆబ్వియస్లీ బెస్ట్ డే కదా. ఎందుకన్నా బెస్ట్ సెలబ్రేషన్ ఉంటుంది. విల్ టాక్ లైక్ మీ వాయిస్ ఏంటండి అన్ని డివోషన్ వెళ్ళిపోతుంది. ఏంటి అన్ని పెట్టుకున్నారా అలా? లేదు, యాక్చువల్లీ నాకు అలా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కదా, సో స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ కష్టమైనవే ఫస్ట్ నేర్పిస్తారు, కష్టమైనవే ఫస్ట్ చెయ్యాలి. వెళ్ళే కొద్దీ మనకి వర్క్ అనేది ఈజీ అవుతూ ఉంటది. ఇప్పుడు మనకి అన్ని హిస్టారికల్ క్యారెక్టర్స్ చెప్తున్నాను, అది చాలా కష్టం. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ తెలుగు వేరుంటది. ఇప్పుడు సాయిబాబాలో ఉందనుకో, ఏన్షియంట్ లా ఉండదు, అంత హిస్టారిక్ గా ఉండదు, బట్ మన వాడుక భాష అయితే ఉండదు అందులో, అది వేరే డిఫరెంట్ స్టైల్. సో ఏంటంటే ఫస్ట్ మనం కష్టమైనయే, అది చాలా కష్టం యాక్చువల్లీ. కష్టమైనవి ఫస్ట్ చెప్పామనుకో, ఉండే కొద్దీ మనకి వర్క్ పెరిగే కొద్దీ లైక్ ఈజీ అవుతుంది. అంటే తర్వాత వరకు ఈజీ అవుతుంది నేను చెప్పట్లేదు, బట్ ఇవి నేర్చుకొని వెళ్తే మనకు అవి బాగుంటాయి. బేసిక్ రూట్స్ అన్నమాట, బేసిక్ రూట్స్. yes. అండ్ మాకు తెలిసి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆర్టిస్టే. ఆల్రెడీ చేశారు కూడా మీరు. ఏంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ రెండు మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ నేను యాక్టింగే, నాకు యాక్టింగ్ చాలా ప్యాషనెట్, డాన్సర్ కూడా. సో అవునా? ఓకే. క్లాసికల్ డాన్సర్ అయితే కాదు, బట్ మామూలు వెస్టర్న్ అది బాగా చేస్తాను. తీన్ వరకు కూడా కాదు, వెస్టర్న్. సో అట్లా డాన్స్, యాక్టింగ్ అవి బాగా ప్యాషనెట్ అనమాట ఫస్ట్ చిన్నప్పటి నుంచి. సో తర్వాత ఏంటంటే మనకి మెల్లగా షార్ట్ ఫిలిమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నా స్కూల్ టైంలో స్టార్ట్ అయ్యేవి. అప్పుడు నాకు ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళంటే అబ్బా చాలా గ్రేట్. అంటే మన మూవీస్ అయితే మనకి రీచ్ తక్కువ కదా, అక్కడి వరకు వెళ్ళమో తెలియదు కదా. అబ్బా షార్ట్ ఫిలిం, అర్రే నేను ఎప్పుడు ఎలా చేస్తాను, ఒక్కటన్నా చేయాలి లైఫ్ లో అని అదొక చిన్న డ్రీమ్ ఉండేది. తర్వాత బీటెక్ లో ఆ ఇంట్రెస్ట్ తోటే, బీటెక్ చేస్తున్నప్పుడు జస్ట్ ర్యాండమ్ ఫ్రెండ్స్ అది ఉంటారు కదా, వాళ్ళు ఎడిటర్స్ అన్నమాట, వాళ్ళు కెమెరామ్యాన్స్, ఎడిటర్స్. సో వాళ్ళ టాలెంట్ చూపెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఒక స్కోప్ ఉంటది కదా, నీకు ఎలాగో ఇంట్రెస్టే కదా, వస్తావా చేస్తావా షార్ట్ ఫిలిం అని. మాక్సిమం ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ ఎంకరేజ్ చెయ్యరు కదా, అప్పుడు వాళ్ళకి హీరోయిన్స్ చాలా లిమిటెడ్ గా ఉండేవారు మా ఏరియాలో. సో అప్పుడు అలా అప్పుడు ఆ టైంలో నేను యాక్ట్ చేసినప్పుడు అలా ఏం లేదు. అంటే నేను బీటెక్ చదువుతున్న టైంలో, బీటెక్ పాస్ అయ్యింది సరే అలా అనుకోండి. అవును కాదా, స్కూల్ కదా ఇప్పుడు నువ్వు బీటెక్ కాదు. సో అప్పుడు అలా షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అందరూ మామూలుగా స్టార్టింగ్ ఫోన్స్ తో చేసేవారు, కానీ నేను ఫస్ట్ స్టార్టింగ్ మంచి ప్రొడక్షన్ హౌస్ లోనే, మంచి ప్రొడక్షన్ లో క్యామ్ తోనే యాక్ట్ చేసాను అనమాట, మంచి ఎక్విప్మెంట్ అన్ని. సో అలా యాక్టింగ్ అలా చేస్తున్న కొద్దీ ఇంట్లో రిస్ట్రిక్షన్స్ మొదలయ్యాయి. వద్దు అని వాళ్ళు చెప్పలేదు, డాడీ చాలా సపోర్టివే. కాకపోతే కొంతమంది ఉంటారు కదా రిలేటివ్స్, అప్పుడు డాడీకి ఏంటంటే టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే నేను టాపర్ కాలేజ్ లో, స్కూల్లో మొత్తం. సో డాడీ ఏంటంటే టాపర్ పక్కన కూర్చున్నా, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. సో ఫస్ట్ డాడీ ఏంటంటే సరే నువ్వు యాక్ట్ చెయ్యి, బట్ స్టడీస్ కూడా మంచిగా కంప్లీట్ చేసుకోవాలి, సెమిస్టర్ లో ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు అనేవారు. అది లేకుండానే నేను మేనేజ్ చేసేదాన్ని. డాడీకి అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది, అమ్మో ఎట్లా అని చెప్పి. అప్పుడు డాడీ ఒకటి, కానీ ప్రెషర్ మొదలైంది డాడీకి. డాడీ ఒకటే అన్నారు, నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత నీ సర్టిఫికేట్ నాకు చేతిలో పెట్టు, జాబ్ తెచ్చుకో, ఆ తర్వాత నీ ఇష్టం, నేను నీకు స్టాండ్ తీసుకుంటా, నేను నీకు సపోర్ట్ చేస్తా, బట్ అప్పటి వరకు వద్దు అన్నారు. సో వద్దు అన్న అలా గ్రాడ్యువల్లీ తగ్గించా. తర్వాత మళ్ళీ అలా చేస్తున్న కొద్దీ ఒక మంచి ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తప్పుడు అనుకోకుండా
ఒక షార్ట్ ఫిల్మ్ మంచి నేమ్ అయితే వచ్చింది. అది ఏంటంటే నా కో యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ముందు ఇయర్ ఒక ఫిలిం ఫెస్టివల్ కి నామినేషన్స్ పంపించుకున్నారు. 2024 బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు 23 లాస్ట్ ఇయర్. అయితే వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళారు, అరే నేను ఎప్పుడు వెళ్తా, నాకు ఇప్పుడు ఈ ఛాన్స్ వస్తుంది అని. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నామినేషన్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు సరే అని చెప్పి నేను నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని నామినేషన్ కి జస్ట్ నార్మల్ గా అప్లై చేశా. జస్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. అప్పుడు నాకు చాలా మంచి రూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను తెలుసుకుంటా, నెక్స్ట్ ఇయర్ నేను అవార్డు తీసుకుంటా అని మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ ఆ ఇయరే వచ్చేసింది. సో అనుకోకుండా వాళ్ళు నామినేట్ అయిపోయారు అని చెప్పారు. అందులో ఈ కేటగిరీ సెలెక్ట్ అయిన దాంట్లో నా కేటగిరీ ఉంది బెస్ట్ యాక్ట్రెస్. సో అయితే రెడ్ కార్పెట్కి వెళ్ళొచ్చు, వెళ్ళి మంచిగా కాస్ట్యూమ్ వేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళా. బెంగళూరులో జరిగింది అవార్డ్ సెరమనీ. అంటే ర్యాండమ్ తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వస్తారు. జస్ట్ లైక్ మనకి ఫిలిం ఫేర్ అలా ఎలా జరుగుతుందో షార్ట్ ఫిలిం ఇండస్ట్రీని కూడా ఈ మధ్య అలా డెవలప్ చేసుకుంటున్నారు అందరూ. అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు కలిసి మొత్తం అందరూ ఇంటరాక్ట్ అవుతాం. సో అప్పుడు ఏంటంటే మాకు వర్క్ అనేది తెలుస్తుంది, వేరే వేరే టెక్నీషియన్స్ చూస్తాం, యాక్టర్స్ చూస్తాం, ఆ వర్క్ ప్రొసీజర్ తెలుస్తుంది. జస్ట్ లైక్ ఒక గ్యాదరింగ్ లా ఉంటది. 2 days ఉంటది. ఫస్ట్ డే అంతా ప్రీమియర్ ఇంటరాక్షన్ ఉంటది. తర్వాత నెక్స్ట్ డే ఎవరైతే నామినేటెడ్ లో బెస్ట్ ఫిల్టర్ అయి ఉంటాయో అవి చేస్తారు. సో నేను ఇట్లా కూర్చునేసరికి ప్రివ్యూలో అన్ని పెద్ద పెద్ద షార్ట్ ఫిలిమ్స్, చాలా పెద్దవి, చాలా టెక్నికల్ గా మొత్తం అందరూ చాలా బాగుంది. అండ్ మలయాళం షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి. అలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్. మాది నార్మల్ గా 10 minutes ఉంటుంది, 10 to 12 minutes నార్మల్ది. కానీ అరే ఎలా ఇప్పుడు నేనేమో ఫిల్టర్ అయ్యాను, ఎలా ఇప్పుడు నన్ను నేను చూసుకోవాలా అని. బట్ వన్స్ నన్ను నేను చూసుకునేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. పెద్ద స్క్రీన్ ఉంటుంది, చూసుకునేసరికి మొత్తం షార్ట్ ఫిలిం అయ్యాక అందరు నన్ను వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఇన్ని పెద్ద షార్ట్ ఫిలిమ్స్ లో ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ చూడడం చాలా మంచిగా అనిపించింది, చాలా క్యూట్ ఉంది, బాగుంది అని వాళ్ళు సజెషన్స్ కూడా ఇచ్చారు. మీరు లైట్ సరిగ్గా చూసుకోవాలి, అంతా బాగానే ఉంది, యాక్టింగ్, డబ్బింగ్ అన్ని బాగుంది అని మిస్టేక్స్ కూడా సజెషన్స్ చేశారు. ఓకే మనం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ డే అవార్డ్ సెరమనీ అయినప్పుడు మా అన్న కూడా లైక్ అన్న అంటే లైక్ ఓన్ బ్రదర్ కాదు, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటారు కదా, వాడిది కూడా నామినేట్ అయ్యింది. వాడిది చాలా పెద్ద షార్ట్ ఫిలిం. సో వాడికి అవార్డు వచ్చింది అనమాట. సో వాడి టీం రాలేదు, అది నా బ్యాడ్ లక్కో గుడ్ లక్కో తెలీదు. సో నేనేం చేసా, వాడితో పాటు నేను స్టేజ్ ఎక్కేసి వాళ్ళ యాబ్సెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ బిహాఫ్ ఆఫ్ నేను తీసుకున్నప్పుడు ఇంకా మంచి కాస్ట్యూమ్ లో తీసుకున్నా. అందరూ వావ్ అమ్మాయి ఏదో ఫిలిం ఫేర్ కి అవార్డుకి వచ్చినట్టు అంతా యాక్టివ్ గా వచ్చేసింది, వచ్చినందుకు అవార్డు తీసుకుంది, వెరీ గుడ్ అని చెప్పేసి వస్తే ఇట్లా ఇంటర్వ్యూయర్ అడిగారు అనమాట, సేమ్ అక్కడ బెంగళూరు ప్రెస్ మీట్ లో ఎలా ఫీల్ అవుతున్నారు అవార్డు వచ్చినందుకు. అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్, ఇది నా అవార్డు కాదు నా ఫ్రెండ్ది అన్నాను. అదేసరికి ఆవిడ అవునా మీ ఫ్రెండ్దైనా మీరు చాలా బాగా సపోర్టివ్గా ఉన్నారు, చాలా మీ హ్యాపీనెస్ తెలుస్తుంది, ఓకే. కానీ నేను నామినేషన్స్లో ఉన్నాను, చూద్దాం నాకు వస్తుందో లేదో అనుకునేసరికి తెలుగు నుంచి బెస్ట్ యాక్ట్రెస్ తెలుగు డెబ్యూ కేటగిరీలో నాకు వచ్చింది. మళ్ళీ రెండోసారి. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ అనమాట. నాతో పాటు ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది, బట్ నాకు అట్లా మళ్ళీ స్పెషల్ గా రెండోసారి ఎక్కే ఛాన్స్ వచ్చింది కదా. వచ్చేసరికి దెన్ వాళ్ళు అనుకున్నారు ఆ అమ్మాయి రెడీ అయిన దానికి, ఆ అమ్మాయి నిజంగా తనకి వస్తుందో రాదో అని తెలీదు, బట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ కోసం చాలా హార్ట్ఫుల్ గా హ్యాపీ ఫీల్ అయింది. వాళ్ళకి యాక్చువల్లీ సెకండ్ ప్రైజ్ వచ్చింది బెస్ట్ హీరో. తన బిహాఫ్ ఆఫ్ నేను తీసుకున్నా. హర్ని రాలేదు అప్పుడు, హర్నికి కూడా హర్ని యాబ్సెన్స్ లో నేను తీసుకున్న బిహాఫ్ ఆఫ్. సో నేనేమో నాని, తన పేరు నానిని రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట నేను బెస్ట్ హీరో అని. అక్కడ ర్యాండమ్ హీరోస్ ఉంటారు కదా, బెస్ట్ హీరో తమిళ్, బెస్ట్ హీరో కన్నడ, మలయాళం, వాళ్ళందరి చుట్టూ నేనున్నా. తన బదులు నేను మాట్లాడేస్తున్నా, నేను ఇంటరాక్ట్ అవుతున్నా. ఉంటుంది. సో అంత బాగా జరుగుతుంది. సో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. మళ్ళీ నా అవార్డు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆ అబ్బాయికి చాలా హార్ట్ఫుల్ గా మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యావు, తనది సెకండ్ ప్రైజ్ వచ్చింది, బట్ నువ్వు చాలా హార్ట్ఫుల్ గా కోరుకున్నావు కాబట్టి నీకు దేవుడు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు, వెరీ నైస్ అన్నారు. సో అది నాకు లైఫ్ లో ఒక బెస్ట్ మూమెంట్.
దాని తర్వాత తర్వాత మా డాడీ ఏం చేశారంటే అవి షేర్ చేస్తారు కదా, నార్మల్ స్టేటస్ పిక్స్ అలా పెట్టుకుంటారు కదా. పెట్టినప్పుడు ఏ షార్ట్ ఫిల్మ్ అని అన్నారు కొంతమంది ఆర్టిస్ట్, అంటే డాడీ కూడా మిమిక్రీ ఆర్టిస్ట్. అయితే ఇట్లా షార్ట్ ఫిల్మ్ లింక్ పెడితే అప్పుడు డాడీకి సజెస్ట్ చేశారు, ఎందుకు మీ అమ్మాయిని ఇంకా షార్ట్ ఫిల్మ్స్ లోనే ఉంచుతున్నారు, ఎందుకు తనని ఇంకా కొంచెం ఫర్దర్ గా పుష్ చేయొచ్చు కదా, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా అంటే, లేదు మా అమ్మాయి ఓన్ గా వెళ్తానంటుంది తన అంటే. తర్వాత వాళ్ళు నాకు కాల్ చేసి కొంచెం మోటివేట్ చేసేవారు డాడీ కో ఆర్టిస్టులు. ఏం కాదమ్మా, నీకు నువ్వుగానే ఉండి ఇప్పుడు రికమెండేషన్లు ఇన్ఫ్లుయెన్స్లు అవి ఏమి పనికిరావు, యాక్టింగ్ ఎంత యాక్టింగ్ వచ్చినా టాలెంట్ లేకపోతే ఎవ్వరు ముందుకు తీసుకెళ్ళరు. నువ్వు ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చి ఒక నేషనల్ అవార్డు తెచ్చుకున్నావు అంటే చాలా గ్రేట్. సో ఒక్కసారి నువ్వు వెళ్ళు, ట్రై చెయ్యి, వాయిస్ టెస్ట్ ఇవ్వి, వర్కౌట్ అయితే చూద్దాం అన్నారు అని డాడీ ఆసిన్ సార్కి ఇలా మెసేజ్ చేశారు, ఇట్లా పాప వస్తుంది ఇలా అంటే. సార్ యాక్చువల్లీ నన్ను కంగ్రాచులేట్ చేశారు నాకు అవార్డు వచ్చినప్పుడు, బాగుంది హాసిని నీ వాయిస్ నీ యాక్టింగ్ బాగుంది అని ఇలా మామూలుగా పంపిస్తున్నాను అమ్మాయిని ఒకసారి చూడండి అని. అంటే నేను వెళ్ళా సార్ దగ్గరికి. వెళ్తే సార్ అప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఇంకొంచెం చిన్నగా ఉంటాను కదా, మరీ చిన్నపిల్ల కాదు కాదు ఇప్పుడు కూడా పెద్దదాన్నే, చూడ్డానికి అలా అనిపిస్తా అంతే. ఓకే, కాంప్లిమెంట్ అంటే చాలా మందికి ఏజ్ తక్కువ చెప్తే చాలా ఇష్టపడుతుంది, మీరేంటంటే పెద్దగా అర్థమైంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏజ్ క్రైటీరియా ఉంటది కదా మన వర్క్ స్పేస్ లో కూడా, ఈ ఏజ్ తర్వాత ఇంతవరకు ఇన్ని లిమిటేషన్స్ అని. నా ఏజ్ పెరుగుతుంది కన్నా నన్ను మాత్రం అందరు చిన్న పిల్లలానే చూస్తున్నారు, నీకు ఇంకా ఏజ్ ఉంది కదా, నీకు ఇంకా ఏజ్ ఉంది కదా, చూద్దాంలే టైం ఉందిలే. చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ వద్దు, బేడ్ ఆర్టిస్ట్ కావాలి, ఇక చైల్డ్ ఆర్టిస్ట్ ఇస్తున్నారు. బట్ అలా ఏం లేదు, ఆపర్చునిటీ ఏదైనా ఆపర్చునిటీ కాబట్టి. నువ్వు డబ్బింగ్ చెప్పేది ఎవరికి? డబ్బింగ్ చెప్పేది ఎవరికి? నేనా ఇప్పుడు దాకా హీరోయిన్స్ కి సాయిబాబాలో 3 హీరోయిన్స్ చెప్పాను. వాళ్ళ ఏజ్ కూడా వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళు లైక్ కొంచెం 26, 23 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. కానీ చూడడానికి సాయిబాబా పక్కన ఇప్పుడు డాక్టర్ గా చేసింది డాక్టర్ సావిత్రి, ఆమె కొంచెం పెద్దదే. తర్వాత ఇంకొక హీరోయిన్ వచ్చింది, తన పేరు కూడా సావిత్రియే. ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం టీనేజ్ అమ్మాయి, టీనేజ్. తర్వాత భాగ్యశ్రీ వచ్చింది, భాగ్యశ్రీ కూడా టీనేజే. సో అట్లా అన్నమాట. బట్ చిన్నపిల్లలకి చాలా మందికి చెప్పాను. నెక్స్ట్ ఇంకొకటి శ్రీమద్ రామాయణంలో సరస్వతి దేవికి చెప్పాను. అది చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్, వాయిస్ కూడా బేస్ లో రావాలి, బేస్ పెట్టే మాక్సిమం ట్రై చేశాను, అది బాగానే వచ్చింది. సో అయితే ఆర్సిఎం సార్ దగ్గరికి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు సార్ అన్నారు, హాసిని నువ్వు చాలా మంచి యాక్టర్వి, నీకు మంచి స్కోప్ ఉంది యాక్టింగ్ లో, ఇప్పుడు ఈ మధ్య తెలుగు అమ్మాయిలు కూడా చక్కగా వస్తున్నారు, నువ్వు మంచిగా ట్రై చేయొచ్చు, నువ్వు ఏదో డాడీ చెప్పారు అని చెప్పేసి నువ్వు అలా థింక్ చేయొద్దు, నువ్వు యాక్టింగ్ కూడా ట్రై చేసుకోమ్మా, నీ వాయిస్ బాగుంది, డబ్బింగ్ నువ్వు సెట్ అవుతావు ఓకే, బట్ రేపు అన్న రోజు అరే నేను ఇక్కడ ఇందులో టైం వేస్ట్ చేశాను, నేను అనవసరంగా ఈ డబ్బింగ్ లో ఇన్వెస్ట్ చేశాను అన్న రిగ్రెట్ నీకు ఉండకూడదు, సో ఒకసారి నువ్వు ఆలోచించు అని. అంటే నాకు యాక్చువల్లీ షార్ట్ ఫిలిం యాక్ట్ చేయడం ఎంత ఇష్టమో నాకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం కూడా చాలా ఇష్టం. నాకే కాకుండా పక్క వాళ్ళకి కూడా నేను డబ్బింగ్ చెప్పేదాన్ని, వేరే షార్ట్ ఫిలిమ్స్ కూడా. నేను అంటే అన్నిటికీ కాదు, కొన్నిటికి. సో అప్పుడు తర్వాత సార్ చెప్పారు, వాయిస్ టెస్ట్ చేశారు, వాయిస్ బాగుంది అన్నారు. అన్న తర్వాత అప్పుడు నేను చెప్పాను, లేదు సార్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, బట్ నాకు డబ్బింగ్ కూడా చాలా ఇష్టం సార్, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంది. నేను సార్తో ఒక మాట అన్నా, ఏంటంటే సార్ నేను యాక్టింగ్ అంటే ఇప్పుడు ఏజ్ ఉన్న వరకు నేను యాక్ట్ చేస్తా, అదే డబ్బింగ్ అనుకోండి నాకు ఒక 60-70 ఇయర్స్ ఉన్న వరకు కూడా నేను నా వాయిస్ యూజ్ చేసుకుంటా అన్నాను. ఆ ఒక్క స్టేట్మెంట్ కి సార్ చాలా ఇంప్రెస్ అయ్యారు అనమాట. అమ్మా నువ్వు చిన్నపిల్లలా ఉన్నా కానీ నీకు చాలా తెలివి ఉంది, సరే చాలా ప్యాషనెట్ అని నాకు అర్థమవుతుంది. అట్ ప్రెసెంట్ రైట్ నౌ మాకైతే ఎలక్షన్స్ అవుతున్నాయి, కొంచెం బిజీగా ఉన్నాం, కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత నీకు నేను పిలుస్తా, కాల్ చేస్తా, అప్పుడు నువ్వు వచ్చేసే అన్నారు. ఓకే సార్ అన్నాను. ఆ గ్యాప్ లో సార్తో టచ్ లో ఉండేదాన్ని, కాంటాక్ట్ లో. లైక్ తర్వాత ఒక రోజు సడన్ గా సార్ మెసేజ్ చేశారు, మెసేజ్ చేసి హాస్ని రేపటి నుంచి స్టూడియోకి రావచ్చు అన్నారు.
నేనేమో చాలా ఉత్సాహంగా మా ఊరు వెళ్ళా. అప్పుడు మాకు ఎలక్షన్స్ అది ఓటేయడానికి. ఓటేయడం. అప్పుడు నేను చెప్పా సార్ అవును, లేదు ఊరుకుంటే. నేను ఓటు చెప్పు. అది కాన్ఫిడెన్షియల్ కదా చెప్పచ్చా? అంటే ఎవరికి వేసావు అని చెప్పేసి అని అడుగుతున్నావు. అంటే ఎవరికి వేసావు అని అంటే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి మేనకోడల్ని. ఓకే. అప్పుడు చెప్పా ఇట్లా ఓట్ వేయడానికి వచ్చాను సార్ అంటే, ఏంటమ్మా నీకు ఓట్ చేయడానికి వచ్చావా అని సార్ జోవియల్ గా మాట్లాడారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే నీకు ఇంకా ఓటు హక్కు వచ్చిందా అని చెప్పేసి అంటే అవును సార్ అని జోవియల్ గా మాట్లాడి ఇక్కడ ఓటింగ్స్ అయిపోయిన తర్వాత వస్తాను సార్ అంటే ఓకే అమ్మా అన్నారు. నేను అక్కడ ఓటేసిన వెంటనే ఇంకా ఆ నెక్స్ట్ రోజే పారిపోయాను అనమాట. కార్లో అంటే మళ్ళీ ట్రైన్ బస్ అయితే లేట్ అయిపోతుందేమో, కార్ అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చని. ఎంత ఫాస్ట్ కార్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్టూడియోకి వెళ్ళాను. సార్ ఆల్రెడీ ముందు సార్ వచ్చినప్పుడు వాయిస్ టెస్ట్ చేసినప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఇప్పుడు వర్క్ పర్పస్ వేరు కదా, ఇట్లా హాస్ని అబ్జర్వ్ చేస్తుంది, అబ్జర్వేషన్ లో కూర్చోబెట్టండి అని సౌండ్ ఇంజనీర్ పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టే అప్పుడు ఆ రోజంతా అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్రెడీ చెప్పింది ఉంటది కదా, అది నాకు ఒకసారి చెప్పించారు. చెప్పించినప్పుడు మొత్తం 2 suits లోనే చెప్పించారు. చెప్పించిన తర్వాత అప్పుడు సౌండ్ ఇంజనీర్ అన్నారు, అమ్మా నీకు ఆల్రెడీ మేబీ టచ్ ఉంది కాబట్టి నువ్వు బాగానే చెప్పేస్తున్నావు, చాలా ఫాస్ట్ గానే ఉన్నావు, అంత కొత్త అమ్మాయిలో ఏం చెప్పట్లేదు. సో రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేసేద్దాము, అబ్జర్వ్ చేస్తూ ఉండు, ఈ చిన్న చెప్తూ ఉండు అని చెప్పేసి అన్నారు. ఆ సెకండ్ డే నుంచి నాకు వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో చిన్న బిట్స్ అవి చెప్తూ ఉండేదాన్ని, అలానే నేర్చుకునేదాన్ని. అండ్ సాయిబాబాకి గౌతమ్ సార్ చెప్తారు, అండ్ రాముడికి కూడా గౌతమ్ సరే. సో ఒక రోజు సార్ వచ్చారనమాట. వచ్చి ఇట్లా ఎవరు అంటే ఇలా ఇంట్రడ్యూస్ చేసుకుంటే, ఓకే అమ్మా బాగా చూడు, బాగా నేర్చుకో, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. చెప్పి తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు చూసారు, ఉన్నాను. తర్వాత 3rd time ఎప్పుడో వచ్చారు, అప్పుడు ఉన్నాను. అప్పుడు సార్ చూసి నువ్వు ఏం చేస్తున్నావు అన్నారు. అబ్జర్వ్ చేస్తున్నాను సార్ అన్నారు. అబ్జర్వ్ చేస్తున్నాను సార్ అంటే ఏం అబ్జర్వ్ చేస్తున్నావు అంటే చెప్పాను. చెప్తే అప్పుడు సార్, నాన్న అలా కాదు, నువ్వు ఇక్కడ కూర్చుంటున్నావు, అబ్జర్వ్ చేస్తున్నావు, మేము చెప్పింది వినడం చూడడం అది కాదు అని సార్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. సో అలా నేను చాలా నేర్చుకున్నా. అలా సార్ దగ్గరే నేర్చుకునేసరికి ఓకే సార్ అని ఆ ఇన్పుట్స్ చెప్పకూడదు. సో చాలా అంటే సార్కి అక్కర్లేదు, బట్ చాలా జెన్యున్ గా కొత్త అమ్మాయి అని చెప్పాలంటే ఆయన యాటిట్యూడ్ చూపించవచ్చు. బట్ అలా ఏం కాకుండా కొత్త అమ్మాయి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో చక్కగా వచ్చి నాకు ఇన్పుట్స్ ఇచ్చారు. నేను నేర్చుకున్నాను. సౌండ్ ఇంజనీర్స్ కూడా చాలా సపోర్టివ్ గా ఉండేవారు. అలా చెప్తుండేసరికి ఒక మూవీ వాయిస్ టెస్ట్ కావాలి, అది చిన్న మూవీస్ వస్తాయి కదా ఇప్పుడు, అలాగా తెలంగాణ స్లాంగ్ లో కావాలి అన్నారు. నాకు రాదు, నేను పక్క గోదావరి అమ్మాయి. సో సౌండ్ ఇంజనీర్ ఏమనుకున్నారు, సరే అప్పటికి నేను జాయిన్ అయ్యి ఒక 6 days ఎంత అవుతుంది, 1 week కూడా అవ్వలేదు. నేను సర్లే ఒకసారి వెళ్ళి చూడు, వాయిస్ టెస్ట్ ఇవి సీనియర్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళు, నువ్వు చూడు, జస్ట్ సెలెక్ట్ అవుతావని పంపించట్లేదు నిన్ను, జస్ట్ అవన్నీ చూస్తావు, నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది వస్తుంది అండ్ ఏదేంటని నీకు తెలుస్తుంది, సో వెళ్ళి చూడు అన్నారు. అంటే నేను అక్క వాళ్ళతో కూడా వాళ్ళతో పాటు వెళ్ళానమాట. సో అక్క వాళ్ళు వరుసగా చెప్తున్నారు. చెప్పిన తర్వాత లాస్ట్ ఉన్నది నేను వెళ్ళేసరికి నేను ఇట్లా తెలంగాణ స్లాంగ్, కానీ అక్కడ ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఉంటాయి పక్కన డైరెక్టర్ కూడా కూర్చున్నారు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అంటే ఆల్రెడీ నాకు యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఎప్పుడైతే నాకు సేమ్ ఎలానే డైరెక్టర్ సీన్ చెప్తే ఎలా చేస్తానో సేమ్ ఆయన నాకు సిచ్యువేషన్ చెప్పారు, ఆ అమ్మాయి వాయిస్ వినిపించారు, అంతే నేను టప్మని చెప్పేసా. అప్పుడు ఆ అమ్మాయి నా ఏజ్ గ్రూప్ కి, ఆ అమ్మాయి ఫేస్ కి నా వాయిస్ బాగా సెట్ అయిందని ఆయన ఫీల్ అయ్యారు. ఇంకా వెంటనే ఆయన ఈ అమ్మాయితో వెళ్ళిపోవచ్చు, ఈ అమ్మాయి బాగా చెప్పింది అన్నారు. నాకు ముందు టెన్షన్ వచ్చింది. అంటే లైక్ త్రూ అవుట్ మూవీ తెలంగాణ స్లాంగ్ ఇదంతా అవ్వదు. వాళ్ళు ఏమన్నారంటే మేము ఇంకా వాయిస్ టెస్ట్లు చూస్తున్నాము, ది బెస్ట్ మాకు కావాలి. ఆబ్వియస్లీ అంతే కదా, వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి చేస్తారు, ద బెస్టే వెతుక్కుంటారు, మేము ఏ విషయమో అప్డేట్ చేస్తాము అన్నారు. నాతో వచ్చిన వాళ్ళు కూడా చాలా కాంపిటేటివ్ గా మంచిగా చెప్పారు. నేనేమనుకున్నా సర్లే వాళ్ళు ఎవరో ఒకరు సెలెక్ట్ అవుతారులే అనుకున్నా.
అది నా 7th డే, డబ్బింగ్ వచ్చిన 7th డే. నాకు ఇవన్నీ ఎట్లా ఎలిఫెంట్ బ్రెయిన్ అనేది డేస్ తో అన్ని గుర్తు అంటే ఏమో నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు, నాకు ఇష్టంతో చేసేది ప్రతిదీ నాకు గుర్తుంటుంది. సో అది నా 7th డే అనమాట. నేను ఇట్లా వస్తున్నాను రెగ్యులర్ గానే స్టూడియోకి వస్తున్నాను. వస్తే సౌండ్ ఇంజనీర్ కాల్ చేసి, కంగ్రాచులేషన్స్ హాస్ని, నీ వాయిస్ సెలెక్ట్ అయింది, నువ్వు ఆ స్టూడియోకి వెళ్ళిపోవాలి, కానీ నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తారు వీళ్ళు ఎవరొకరు. అవునా అని చెప్పేసి అమ్మో ఎలాగా అని త్రూ అవుట్ మూవీ డబ్బింగ్కే నాకు అంటే నాకు ఎంత డబ్బింగ్ చెప్పినా అక్కడ వర్క్ ప్రొసీజర్ వేరు కదా. టిఎఫ్ఐ ఆబ్వియస్లీ, టిఎఫ్ఐలో నాకు ఏమీ తెలీదు. వచ్చిన 7th డేని ఇలా అంటే నాకు అసలు చాలా టెన్షన్గా అనిపించింది. బట్ నేను వెళ్ళాను స్టూడియోకి, అక్కడ సౌండ్ ఇంజనీర్ కూడా మంచిగా అన్ని బాగా చేపించేవారు. పక్కన డైరెక్టర్ పక్కన కూర్చొని చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేవారు. లేదు అంటే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది శివరాత్రికి. చెప్పద్దు. ఓకే సరే. సో అంటే అది చాలా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది అనమాట. అంటే వెళ్ళిన 1 week లోనే నేను ఒక మూవీకి చెప్పడం అంటే ఓకే నేను ఓకే నేను కష్టం అంటే నేను అప్పుడు ఎలా ఫీల్ అయినంటే, నేను 1 week లోనే నాకు ఇట్లా చిన్న మూవీలో నాకు ఛాన్స్ వచ్చింది. అది మామూలుగా వచ్చిపోయే క్యారెక్టర్ కాదు, హీరోయిన్కే చెప్పేసాను డైరెక్ట్ గా. సో మేబీ ఈ 1 week కష్టపడ్డా, ఇంకా అలా కష్టపడుతూ నేర్చుకుంటూ ఉంటే నాకు ఇంకా మంచిగా బాగుంటుంది అన్న ఇదితోటి ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో అలా అది చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ ఎప్పుడో సాయిబాబాలో చాప్టర్స్ మారాయి, కొత్త హీరోయిన్ వచ్చింది డాక్టర్ సావిత్రి. కొంచెం మా ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్స్ కి కొంచెం డైలాగ్స్ ఏమైనా గుర్తుంటే చెప్పొచ్చు కదా, సాయిబాబా పాపది కానీ శ్రీమతి. ఫస్ట్ అయితే యాక్చువల్లీ డాక్టర్ సావిత్రిలో బాబా వచ్చి ఆమెకి చెప్తారనమాట, ఆమె గివప్ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. డాక్టర్ కదా, ఎవరు పాపం లేడీ డాక్టర్ అని తన్ని సపోర్ట్ చెయ్యరు. అయితే తను గివప్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. సో ఆ టైంలో బాబా దర్శనం ఇచ్చి తన్ని ఉంచుతారనమాట. జస్ట్ లైక్ నాకు గౌతమ్ సార్ ఎట్లయితే ఇన్పుట్స్ ఇచ్చారో నాకు సేమ్ అది సార్ డైలాగ్స్ కూడా అలాగే ఉంటది. బాబా అంటారు అనమాట, ఏంటి సావిత్రి కనీసం మైదానంలో ఆడకుండానే వెళ్ళిపోతున్నా, అమ్మో నేను గౌతమ్ సార్ డైలాగ్ చెప్తాను అని అంటారు. అంటే అప్పుడు చెప్తారు, ఏం చేయమంటారు సాయి, నేను ప్రయత్నించాను కానీ ఎవరు నన్ను నమ్మటం లేదు, ఇక్కడే కాదు ఎక్కడైనా అలాగే జరుగుతుంది. కులకర్ణి గారు చాలా పెద్ద మనిషి, అందరూ ఆయన మాటే వింటారు, నన్ను ఏం చేయమంటారు సాయి, ఇంకెంతకన్నా ఇంకెంతని ప్రయత్నిస్తాను అని అంటారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటారు అని ఏడుస్తుంది పాపం, ఏడుస్తుంది పాపం. అప్పుడు సాయిబాబా ఫుల్ అట్లా ఏం కాదు, నువ్వు చేయగలవు అని చెప్పేసి చెప్తారు. అట్ లాస్ట్ ఆమె చాలా మంచిగా ప్రొఫెషన్ లో మంచిగా తను ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది, అందరికి ట్రీట్మెంట్ ఇస్తుంది, మంచి ఎండింగ్ ఉన్న క్యారెక్టర్. కాకపోతే ఏంటంటే కులకర్ణి విలన్, కులకర్ణిది చెప్పేది ఆసిం సార్. ఇప్పుడుకొచ్చే సీరియల్లో ఎవ్వరు కూడా కులకర్ణికి ఎదురు సమాధానాలు ఇవ్వడం, ఆయన డామినేట్ చేసే డైలాగ్స్ కానీ మాటలు కానీ అంటే వ్యతిరేకం అంటారు కదా, అలాంటి ఏమీ లేవు. ఆయన ఊరి పెద్ద, కానీ సావిత్రికి చాలా స్ట్రెంగ్త్ వచ్చేసిన తర్వాత కులకర్ణికే రివర్స్ వెళ్తుంది అనమాట. వెళ్తుంది అది యాక్చువల్లీ గుర్తులేదు. సో సార్ ఆసిం సార్ చెప్తున్నప్పుడు అన్నారంట, ఇది ఎవరు చెప్పారు నా ఆపోజిట్ లో అంటే హాస్ని చెప్తుంది. సార్ యాక్చువల్లీ నా ఫస్ట్ బిట్ అప్పుడు ఉన్నారు, నా పేరు సావిత్రి, నేను డాక్టర్ అంటది ఆమె. అప్పుడు నేను చెప్తున్నప్పుడు సార్, ఆమె సావిత్రి డాక్టర్, నువ్వు హాస్ని యాక్టర్ అని చెప్పేసి అన్నాను అని అట్లా స్టార్టింగ్ చూసారు సార్. తర్వాత ఎపిసోడ్స్ వెళ్తున్న కొద్దీ ఎవరు చెప్తున్నారు దీనికి క్యారెక్టర్, ఈ అమ్మాయికి క్యారెక్టర్ సావిత్రి, నా ఆపోజిట్ లో ఎవరు ఉన్నారు అంటే హాస్ని సార్ అన్నారు.
అంటే వినిపించండి అన్నారంట. విన్నారంట. విన్న తర్వాత నేను అప్పుడే వచ్చా. వస్తే సార్ ఏంటి హాసిని సీరియల్లో ఇప్పుడు దాకా నాకు ఎవ్వరు వ్యతిరేకమే లేదు, నీ ఫస్ట్ రోలే నువ్వు నన్ను క్వశ్చన్ చేసే క్యారెక్టర్ వచ్చేసింది నీకు, నువ్వు పెట్టుకో మీ ఫ్రెండ్స్కి చెప్పు ఇట్లా నేను సార్ని ఎదిరించేసిన క్యారెక్టర్ చేశాను ఫస్ట్ క్యారెక్టర్ అని సరదాగా అలా జోవియల్గా జోక్స్ వేస్తూ ఉండేవారు సార్. సో ఫస్ట్ క్యారెక్టర్ చాలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్ ఇప్పుడు ఏంటంటే శ్రీమద్ రామాయణంలో లవకుశ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. సో లవకుశ అధ్యాయంలో సోమకర్ణుడు అనే ఒక క్యారెక్టర్ కి చెప్తున్నాను. అతను లవకుశులతో పాటు తను బెస్ట్ ఫ్రెండ్ అనమాట. డుంబో చెప్పగలవా? డైలాగ్ గుర్తుందా? ఓకే, ఆయన చెప్తారు, వీళ్ళు మా రాజకుమారుడు లవడు, రాజకుమారుడు కుశుడు, అదే ఋషి కుమారులు. సీరియస్లీ నేను టీవీలో చూస్తున్నప్పుడు అరే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, మీరు ఇంత అద్భుతంగా చెప్తుండడం వల్ల నాకు అట్లా కనిపిస్తుంది. ఇంకొకటి కార్టూన్స్ కూడా చెప్తాను. కార్టూన్స్ అయితే ఇంకా చిన్నపిల్లలు వస్తారు. కార్టూన్స్ లో ఎలా అంటే ఇప్పుడు వచ్చే కార్టూన్స్ లో అందులో యువరాణి ఉంటే మాక్సిమం యువరాణులందరికీ నేనే. ఆ యువరాణి చిన్నప్పుడు నేనే, యువరాణి పెద్దయిన తర్వాత కూడా నేనే. స్వర్ణరేఖ అలా చిన్నపిల్లలు స్టోరీ టెల్లింగ్స్ ఎక్కువ చూస్తారు కదా, అలా స్టోరీ టెల్లింగ్ లో లేదు లేదు నేను ఇక్కడే ఆడుకుంటాను అమ్మా నాన్న యానిమీ ఉంటది, అది డిఫరెంట్ మాడ్యులేషన్. మళ్ళీ అదే మకోటో అన్నమాట. నువ్వు అలా తను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మానే, తనకు నీ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు, అర్థమవుతుందా? నీకే చెప్తున్నాను. సో అది యానిమే అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కే డ్రామాస్ అనుకో, అరే వా చూడు ఇది ఎంత బాగుందో, చాలా బాగుంది, అరే నువ్వే ముందు చెప్పు, ఏం కాదు చెప్పు, వెళ్ళి ప్రపోజ్ చేసే. కే డ్రామాస్ లో అలా నా ఫ్రెండ్స్ కే డ్రామాకి చాలా ఫ్యాన్స్, ఆనెస్ట్ గా వాళ్ళు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. యాక్చువల్లీ నాకు కే డ్రామాస్ అంటే చాలా భయం. అంటే నాకు అది చెప్తున్నప్పుడు నేను ఎవరికి చెప్తున్నానో కూడా నాకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే నేనేమో తక్కువ చేయట్లేదు, చాలా బాగుంటారు అందరు కూడా. అంటే నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడే ఇప్పుడు మనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎక్కడ వస్తే అక్కడ ఆగుతాం, టైం కోడ్ ఉంటుంది చెప్తాం. ఒక్కొక్కసారి టైం కోడ్ చూసినప్పుడు కూడా ఇలా చూసి ఈఎంఐనా అని ఓకే ఈఎంఐ చెక్ చేసుకుంటాం వాళ్ళ కదా అని చెప్పి. అంటే లైక్ అమ్మాయి అప్పుడు దాకా చక్కగా స్కర్ట్ లో మిడ్డీలో ఉంటది, ఏదైనా బర్త్డే అని చెప్పేసి స్పెషల్ గా రెడీ అవుతుంది ఏ జీన్స్ లోన. జీన్స్ వేసినప్పుడు లుక్ మారిపోతుంది. అదే అబ్బాయి వచ్చాడు సడన్ గా, ఓకే ఓకే అమ్మాయి అని మళ్ళీ ఆ అబ్బాయి ఏం చేస్తే నాకు అమ్మాయిలా అనిపిస్తుంది. అంటే నా ఒక్కడికి ఎలా అనిపిస్తుందో అందరికి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. బట్ మనం వర్క్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ మనం అలా తక్కువ చేయకూడదు. నేనేం తక్కువ చేయట్లేదు, కానీ వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. వాళ్ళకు ఉన్నంత మంచి స్కిన్ మన ఎవ్వరికి ఉండదు, అబ్బాయిలకు కూడా ఉండదు. అంత జెలస్ గా అనిపిస్తుంది ఎవరినైనా చూస్తే ఒక్కొక్కసారి. బట్ అలాంటిది అంత పర్ఫెక్ట్ స్కిన్ మెయింటైన్ చేసే వాళ్ళు, కానీ లైక్ చెప్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అన్నిట్లో నాకు కష్టం ఏంటంటే కే డ్రామాస్. అండ్ నాకు కూడా చాలా, నేను చూసినప్పుడు నా ఫ్రెండ్ ఇక్కడ కూర్చుంటుంది, అంతసేపు చూస్తుంటా, ఆ తర్వాత ఆడ అమ్మాయా అది ఇప్పటిదాకా అబ్బాయి అనుకున్నా కదరా, నిజంగా చెప్తాను నేను అలా అన్న కొట్టింది. చూసేవాళ్ళు మీకంటే వర్క్ చేసేటప్పుడు నాకు అలా చుక్కలు కనిపించేవి స్టార్టింగ్. ఈ డబ్బింగ్ రాసేదంతా డైలాగ్ ఆర్టిస్ట్ వీళ్ళు ఉంటారు కదా, రైటర్స్. ఆల్రెడీ స్క్రిప్ట్ ఆల్రెడీ రిటర్న్ రాసేసి ఇస్తారు మాకు, ప్రింటెడ్ వస్తుంది, టైం కోడ్ తో సహా అన్ని ప్రింటెడ్ వస్తుంది. తెలుగు ఇంత చక్కగా మాట్లాడిన డాడీ మెయిన్ రీజన్? డాడీ గవర్నమెంట్ టీచర్. అమ్మో లేదు ఆయన పరువు తీసేస్తున్నాను నేను. అంటే నావన్నీ హిస్టారికల్వి కదా. ఇప్పుడు మనకి హిందీ ఇంగ్లీష్ ఇవి ఎక్కువ ఫెమిలియర్. మనం ఎలా అంటే రాజ్ కుమారుడు అంటాము, రాజ్ కుమారుడు. అక్కడ సీరియల్ ఇన్ఛార్జ్ నన్ను తిడుతున్నారు, రాజ్ కుమారుడు ఏంటమ్మాయి, రాజకుమారుడు. ఆ చిన్న చిన్న ఒత్తులు కూడా చూడాలి. వాల్మీకి అంటాం, ఆయనేమో
వాల్మీకి ఏంటమ్మా Yeah. అని మళ్ళీ దాని కరెక్షన్ చెప్తున్నారు. ఓహో. సో అలా ఏంటంటే ప్రతి వర్డ్ Detailing. ప్రతిది ఖచ్చితంగా కరెక్ట్ గా రావాలి. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను, ఇందులో ఏ మిస్టేక్స్ ఉన్నాయని నాకు భయం. అయితే మీ డాడీ సో అది నాకు మా డాడీ, నాకు అసలు నిజంగా చెప్పాలంటే మా డాడీ చూస్తున్నారంటే నాకు భయం. ఆయన ఎన్ని వంకలు పెడతారో, ఆయన ఎన్ని కరెక్షన్స్ చెప్తారో అని. వాట్ ఈస్ యువర్ పేరెంట్స్ ఫీలింగ్ లైక్ ఇప్పుడు నువ్వు లైక్ చెప్తున్నప్పుడు డాడీ ఏంటంటే మా డాడీకి 2 daughters, నేను చెల్లి అనమాట. Yeah. డాడీకి ఎప్పుడు మమ్మీకి ఎప్పుడు ఏంటంటే లైక్ కంప్యూటర్ ముందు మంచిగా ఏసీలో వర్క్ చేయాలి అనేది ఒక డ్రీమ్. ఇట్లా. అది మమ్మీకి ఇట్లా క్యాపుచినో తాగుతూ అలా మంచిగా. డాడీకి ఏంటంటే డాడీ గవర్నమెంట్ టీచర్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. సో డాడీ ఏంటంటే చాలా ప్యాషనెట్. Yeah. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఫర్దర్ గా వెళ్ళలేకపోయారు డాడీ ఇండస్ట్రీకి. సో ఆయన ఏంటంటే నేను ఎట్లాగో వెళ్ళలేదు, బట్ నా నెక్స్ట్ జనరేషన్ అయినా వెళ్తే బాగుండు, ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుండు, యాక్టింగ్ వాళ్ళు ఏదైనా మ్యూజిక్, స్పోర్ట్స్ ఏదైనా సరే మంచి ప్యాషనెట్ గా ఉంటే బాగుండు అని విష్ చేసేవారంట చిన్నప్పుడు. ఓకే ఆయనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనేది డ్రీమ్. ఓకే సో ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తూ ఉండేసరికి ఆయన ఇప్పుడు ఆయన ఏంటంటే చాలా ప్రౌడ్ అనమాట. ఎక్కడికైనా మా డాడీ ఈవెంట్కి వెళ్తున్నా, ఫంక్షన్కి వెళ్తున్నా, మీ అమ్మాయి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోయిందిగా, చాలా ఎప్పుడు నువ్వు అవ్వలేకపోయి నీ కూతురుని చేసేసావు అంటుంటే హీస్ ఫీలింగ్ సో ప్రౌడ్ అనమాట. సీరియస్లీ నాకు అమేజింగ్. అండ్ డాడీ కలర్ నేను May 15th స్టార్ట్ చేశాను, ఇప్పుడు Jan. సో ఇంత తక్కువ గ్యాప్ లోనే ఉన్న దాంట్లోనే చాలా నేర్చుకున్నాను. Yeah. చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలా మందికి వాయిస్ ఇచ్చాను. అండ్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇక్కడికి వరకు కూడా ఇప్పుడు కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే హాస్ని యాక్టింగ్ కదా, సడన్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయింది ఏంటి అంటున్నారు. నేను సడన్ గా ఏం అవ్వలేదు. నేను షార్ట్ ఫిలిమ్స్ చెప్తున్నప్పుడు కూడా నా పక్కన వాళ్ళకి కూడా నేను షార్ట్ ఫిలిమ్స్ చెప్పేదాన్ని. ఐ మీన్ నా వాయిస్ ఇచ్చేదాన్ని, డబ్బింగ్ చెప్పేదాన్ని. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక అమ్మాయి కష్టపడి యాక్ట్ చేసినప్పుడు చిన్న షార్ట్ ఫిల్మ్ లో నేను మళ్ళీ ఆ క్రెడిట్స్ వాయిస్ నాదని పెట్టుకుంటే అస్సలు బాగోదు. వాళ్ళు ఫీల్ అవుతారు ఆబ్వియస్లీ. ఇప్పుడు మూవీ అనుకో క్రెడిట్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. మొన్న కూడా నేను ఒక ఆర్టిస్ట్, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను డబ్బింగ్ చెప్పలేకపోతే వేరే అమ్మాయి వచ్చి చెప్పింది. సో తను ఫీల్ అయింది అనమాట, వాయిస్ నాది ఉంటే బాగుంటుంది. వాళ్ళకి ఉంటది షార్ట్ ఫిల్మ్ లో ఏంటంటే నా వాయిస్ నాకు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటది. ఆ టైంలో మళ్ళీ ఈ వాయిస్ నేను చెప్పానని చెప్పుకోవడం అది చాలా తప్పు. తను ఒకవేళ ఆ యాక్టర్ ఎవరైనా నన్ను మెన్షన్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ. బట్ అలా కాకుండా నేను వెళ్ళి క్రెడిట్స్ తీసుకోవడం అనేది నాకు లేదు. సో ఏంటంటే నేను ఫస్ట్ నుంచి డబ్బింగ్ చెప్పేదాన్ని, నాకు ఫస్ట్ నుంచి నేనే అండ్ నేను వచ్చిన 1 week లోనే ఒక హీరోయిన్ కి చెప్పాను అంటే ఆ 1 week నేర్చేసుకొని అయితే నేను చెప్పలేదు. ముందు నుంచి నాకు ఎంతో కొన్ని బేసిక్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఈ ఫీల్డ్ కి రావడం అయితే కష్టం, బట్ నాకు సపోర్ట్ అనేది దొరికింది. అది జస్ట్ సపోర్ట్ ఇచ్చారు, ప్లాట్ఫామ్ ఇచ్చారు అంతే. ఆ ప్లాట్ఫామ్ లో నేను డాన్స్ చేస్తానా, కింద పడి దొల్లుతానా, నడుస్తానా అనేది నా మీద ఉంటది. సో బట్ ఈ ప్లాట్ఫామ్ వచ్చినందుకైతే ఐఎమ్ హ్యాపీ. మా కోసం, ఆడియన్స్ కోసం, వి లవ్ కార్టూన్స్ యాక్చువల్లీ. ఏదైనా ఇంకా డైలాగ్స్ గుర్తుంటే కార్టూన్స్ లో ఇంకొకటి ప్యారెట్ కి చెప్పాను, అది ఇప్పుడు చెప్పడం కష్టం కానీ ఇంకా చిన్న పిల్లలు ఉంటారు అంటే ఒకటే క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తా. ఫస్ట్ బాగా బేబీ క్యారెక్టర్. అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు చెప్పమ్మా, నువ్వే చెప్పు. అది బేబీ. బేబీ కొంచెం పెద్దదైంది అనుకో, అమ్మా నాన్నగారు వచ్చేసారా, ఎంతసేపు అయింది. అది బేబీ. నిబ్బి కాదులే, టీనేజ్. అమ్మా నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, నాన్నగారికి చెప్పండి నేను త్వరగా వచ్చేస్తానని. అది ఒకవేళ అమ్మాయి కంప్లీట్ గా కొంచెం పెద్దది అనుకోండి, నాలా అనుకో. నేను అతనిలో ప్రేమను చూశాను, అవి మీ దగ్గర ఏ మాత్రమూ లేదు, ఎందుకమ్మా అలా అంటారు, మీకు మాత్రం మీ గతం గుర్తులేదా. అలా ఈ డైలాగ్స్ అన్ని నాకు ఇమాజిన్ చేసుకుంటే ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే అమేజింగ్ కదా ఇవన్నీ. సో అంటే యాక్చువల్లీ ఇంకా బేస్ ఉంటే ఇంకా ఫార్వర్డ్ గా ఇంకా మంచిగా చెప్పొచ్చు, బట్ నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశా కాబట్టి ఇంకా నేర్చుకుంటున్నా కాబట్టి ఇవి నేను కంఫర్టబుల్ ఇవి చెప్పుకుంటున్నా. బట్ ఇప్పుడు ఉన్న వాటిలో అయితే
లైక్ ఫ్యాంటసీస్ ఉన్నాయా లైక్ ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఈ హీరోయిన్ కి నా వాయిసెస్ యాక్చువల్లీ నేను డీజే టిల్లు సిద్ధు గారు ఉంటారు కదా, నాకు అంటే నేను సీరియల్ లో చెప్పిన దానికన్నా నాకు ఒక మంచి బ్రేక్ అంటే నా వాయిస్ ఎక్కువ వెళ్ళింది ఏంటి అంటే సిద్ధు గారిది ఒక యాడ్ ఉంటది, లైక్ ఒక షాపింగ్ మాల్ యాడ్ అన్నమాట. అందులో నైనికాకి నేను చెప్పాను, మావయ్య మరి నాకేం ఇస్తావు, మావయ్య మరి నాకేం కొంటావు కేజీలో అంటది. సో అది చాలా కాన్స్టెంట్ గా మొత్తం ఆ ఆఫర్ అయ్యే వరకు నడుస్తూనే ఉంది, మొత్తం లోకల్ ఛానల్స్ లో ఏంటి FM లో ప్రతి చోట. అప్పుడు నా ఫ్రెండ్స్ కాకినాడలో నా పీపుల్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, వాళ్ళకి యాడ్ ప్లే అవుతూ ఉంటది కదా. సో అదేంట్రా నేను సీరియల్ క్యారెక్టర్ మొత్తం చెప్పినప్పుడు నాకు ఆ రీచ్ రాలేదు, ఈ చిన్న మొక్కకి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు ఏంటి అనుకున్నా. బట్ నేను అప్పుడు అనుకున్నా, అరే ఇతను దాంట్లో ఆయన నేనే ఉంటాము అంతే, ఆయన డైలాగ్స్ ఆయనే చెప్పుకుంటారు, నా ఆ చిన్న పాపకి నేను చెప్పా. అప్పుడు నాకు డ్రీమ్ వచ్చిందనమాట, ఏదో ఒక రోజు నేను సిద్ధు గారి మూవీలో ఏదో ఒక మంచి క్యారెక్టర్ చెప్పాలి చెప్పాలి అని ఒక చిన్న అంటే ఆ మినిట్ అనిపించింది. ఈ రోజు ఇంత చిన్న పాపకి చెప్పాను కదా, రేపొద్దున అన్ని బాగుంటాయి, ఇఫ్ ఇన్ కేస్ గాడ్ బ్లెస్ చేస్తే అప్పుడు అలా చెప్పాలి అని అనుకున్నాను. ఐఎమ్ విషింగ్ ఫర్ దట్. బట్ విష్ చేయడం ఒకటి పక్కన పెడితే దానికి తగ్గట్టే హార్డ్ వర్క్ చేయాలి, మనకి లక్ ప్రిఫర్ చేయాలి, ఆపర్చునిటీ రావాలి, అవన్నీ పెద్ద ప్రాసెస్. సో అది ఎప్పుడవుతుందో తెలీదు, కానీ మేబీ ఈ ఇయర్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ రావచ్చు. బట్ మనకి పేషెన్స్ అనేది ఇంపార్టెంట్, పేషెన్స్ తో ఉండాలి. అంటే నేను మంచిగా ఫార్వర్డ్ వెళ్తా, మంచిగానే చెప్తా అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. బట్ ఇప్పుడు ఇలా బల్లగుద్ది నేను నెక్స్ట్ ఇయర్ చెప్తాను, నేను ఆ నెక్స్ట్ ఇయర్ చెప్తాను అని అయితే నేను చెప్పలేదు. ఏమో తెలీదు అంతే కదా, అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా మనం ఉండకూడదు. ఉంటే బాగుండు అనుకోవాలి, వస్తే బాగుండు, ఉంటే బాగుండు అనుకోవాలి. ఇప్పుడు సరదాగా సమంత గారికి మీరు డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు, చిన్మయ్య గారు ఉన్నారు, ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు కదా, అలా ఉంటది కదా అలా. సో ఇప్పుడు లైక్ హీరోయిన్స్ లో ఉన్నారా, ఈ హీరోయిన్ కి అయితే నా వాయిస్ బాగా సెట్ అవుతుంది. యాక్చువల్లీ నాకు జెనీలియా గారికి నా వాయిస్ సెట్ అవుతుందేమో నేను అనుకుంటా. అంటే లైక్ కొత్త బంగారు లోకం, ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు నా వాయిస్ అంటే నా స్ట్రెంగ్త్ నా వీక్నెస్ తెలుసు కదా. నా వాయిస్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే జస్ట్ ఇలానే వస్తుంది, మరి అంత బేస్ పెట్టి అయితే నేను మార్చలేను, ఇంకా నేను అంత డెవలప్ అవ్వలేదు, నేర్చుకోవాలి. బట్ ప్రెసెంట్ అయితే నాకున్న వాయిస్ కి ఇప్పుడు కొత్త బంగారు లోకంలో స్వప్న ఉంది, సో అది చాలా మంచి స్వీట్ రోల్, ఏకడా అంటది. సో అలా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మంచిగా, ఇప్పుడు జెనీలా ఉన్నారు, చాలా చైల్డిష్ గా ఉంటారు, లైక్ బొమ్మరిల్లు, ఆరెంజ్. సో అలాంటి నాకు సెట్ అయ్యే క్యారెక్టర్ నిజంగా ఎవరో ఒక డైరెక్టర్ రాసే ఉంటారు, అది ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుంది, అప్పుడు నేను చెప్తా. సో నేనైతే అదే విష్ చేస్తా. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పుడు ఎవరో మెచ్యూర్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చి చెప్తే ఏమో అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు, అది సరదాగా జస్ట్ అలా ఏమో నేను దానికి సెట్ అవుతానేమో అని అనుకుంటున్నా. వస్తుంది ఒకవేళ సరదాగా. ఒకసారి బొమ్మరిల్లో మీ వాయిస్ ఉంటే ఎలా ఉంటుంది, ఏదైనా డైలాగ్స్ గుర్తుంటే? అమ్మో నేను ఇమిటేట్ చేయాలా ఇప్పుడు? సరదాగా ఏదైనా డైలాగ్స్ గుర్తుంటే బొమ్మరిల్ డైలాగ్స్. బొమ్మరిల్ అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ, సెట్ అవుతుంది. సో నా ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, నేను చిన్నప్పటి నుంచి చాలా ప్యాషనెట్ అనమాట. నా చిన్నప్పుడు ఎప్పుడన్నా అమ్మమ్మ కానీ తాతయ్య కానీ ఇట్లా ఇచ్చారా? అంటే ఇస్తారు కదా, ఇది మాట్లాడుతూనే వస పెట్ట ఎవరైనా నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇప్పుడప్పుడే అవ్వదు, ఓకే అంటే ఇప్పటికీ నా ఫ్రెండ్స్ కూడా అంతే, ఇప్పుడప్పుడే అవ్వదు, ఓకే అంటే నేను నా క్లోజ్డ్ పీపుల్, నా అనుకున్న వాళ్ళతోనే నేను అలా ఉంటా, బయట వాళ్ళ దగ్గర నేను అసలు ఉండను. నేను ఆఫీస్ లో ఉన్నప్పుడైతే నేను చాలా మందికి ఇంట్రోవర్ట్ గా తెలుసు, వాళ్ళు వచ్చి నన్ను అడిగేవారు, నువ్వు యాక్టింగ్ చేస్తావు కదా, షార్ట్ ఫిల్మ్స్ లో అవి ఇలా యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు నీతో అసలు ఇంటరాక్ట్ అవుతారా? నువ్వు ఇలా ఉంటే వాళ్ళు వచ్చి నీకు స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వాళ్ళు నీతో వచ్చి ఎలా డాన్స్ చేస్తారు? నువ్వు అసలు మాట్లాడతావా అన్నారు.
వాట్ యూఆర్ టాకింగ్ అని చెప్పేసి అనుకునేదాన్ని మనసులో. మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట, ఆర్య 2 లో మిస్టర్ పర్ఫెక్ట్ లాగా. చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాను నేను నా ఆఫీస్ లో. ఈ యాంగిల్ ఎవరికి తెలియదు. పేమెంట్ ఎంత వస్తుంది చెప్పకూడదు. సాటిస్ఫై వాట్ ఎవర్ యు గెటింగ్ అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ చెప్పాలంటే యాక్టింగ్ లో నాకు ఇంకా మంచిగానే వస్తుంది పేమెంట్, నేను మంచిగా ప్లాన్ చేసుకుంటే. కానీ బట్ ఏ టైంకి ఏది చేస్తామో అదే జరుగుతుంది. నేనైతే అదే చెప్తా. నేను కాలేజ్లో ఉన్నప్పుడు బాగానే ఉండేదాన్ని, అండ్ కాలేజ్ తర్వాత ఆఫీస్లోని ఫైనాన్షియల్ ఇండిపెండెంటే, తర్వాత షూట్స్లో కూడా నాకు మంచిగానే వచ్చేవి. ఇప్పుడు డబ్బింగ్లో కూడా ఓకే. నేను ఎంతైతే కష్టపడుతున్నానో, నేను ఎంతైతే వర్క్ చేస్తున్నానో సరిపోతుంది. సాటిస్ఫైడ్ అంటే ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ కన్నా వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే ఎక్కువ ఉంది. గ్రేట్. అంటే ఎంత మెచ్యూర్గా చెప్పిందంటే తను మనసు నిండుతుంది, జాబ్ నిండట్లేదు అని చెప్పేసి. ఆబ్వియస్లీ దిస్ కైండ్ ఆఫ్ అంతే కదా. సో ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ గా కూడా నేను స్ట్రాంగ్ అవ్వాలి అంటే నా నుంచి టైం, నేను ఖచ్చితంగా టైం ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, పేషెన్స్ తో ఉండాలి. ఈ 3 ఉంటేనే ఫైనాన్షియల్ గా నేను ఫ్యూచర్ లో ఇంకా మంచిగా స్ట్రాంగ్ గా ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఇండిపెండెంట్. కాదు మళ్ళీ అనమాట, ఇప్పుడు చెప్పొచ్చా నువ్వు జాబ్ క్విట్ చేసావని? జాబ్ క్విట్ చేసా చెప్పొచ్చా? జాబ్ క్విట్ చేసావని చెప్పొచ్చా? ఓకే. అవునా? ఎందుకు అంత ఫైనాన్షియల్ గా అంత? అంటే లాస్ట్ ఇయర్ ఎప్పటి నుంచో ఉంది ప్లాన్ మానేయాలని. డాడీ ఎప్పటి నుంచో మానేయమని చెప్పేవారు. డాడీ కంప్లీట్ గా నేను ఇటు సైడ్ వస్తే ఇష్టం. అంటే డాడీ ఎలా అంటే 2 పడవల మీద కాలేకుండా ఐదర్ ఇటు లేదంటే అటు ఉండు అని అన్నారు. సో జాబ్ చేసేటప్పుడు నాకు అప్పుడు సాటర్డే సండే హాలిడేస్ ఉండేవి. ఆ టైంలో అలా సాటర్డే సండే వస్తే నాకు హ్యాపీనెస్ అనమాట. అందరూ వీకెండ్ నేను హ్యాపీ ఫీల్ అయ్యేవారు, బట్ అయినా సరే నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు కూడా నేను హైదరాబాద్ లో ఉండి కూడా ఏమైనా చిన్న చిన్న వాయిస్ శాంపిల్స్ కాకినాడలో కావాలంటే నేను నా మైక్ లో ఫోన్ లో చెప్పి రికార్డ్ చేసి పంపించేదాన్ని. ఎనీ డిఫికల్టీస్ లైక్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏమైనా డిఫికల్టీస్ అంటే ఏమైనా ఉంటాయి? అంటే ఏమైనా ఉంటాయా వోకల్స్ మీద గానీ లేకుంటే దాని మీద? అర్థం కాలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కి వోకల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఏమైనా డిఫికల్టీస్? ఇప్పుడు నేనంటే యాక్టింగ్ చేస్తున్నంత సేపు మొన్నటి వరకు ఎలా ఉండేదంటే స్కిన్ కేర్ బాగా ఫాలో అయ్యేదాన్ని. అండ్ నెక్స్ట్ గీ నాకు అసలు పడదు, గీ ప్రోడక్ట్స్ అస్సలు నేను తిన్ను. అవి తప్ప మొత్తం అన్ని తినేసేదాన్ని. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ అనమాట. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను అలా అలవాటు చేసుకోలేదు. నేను ఐస్ క్రీమ్ తింటే నేను చెప్పలేను, కూల్ డ్రింక్ తాగితే నేను చెప్పలేను అన్నట్టు నేను అలవాటు చేసుకోలేదు, చెప్పేస్తూ ఉండేదాన్ని స్టార్టింగ్. బట్ నా అంతటి నాకే ఒక రియలైజేషన్ వచ్చింది, ఒక డిఫరెన్స్ అనేది నేను చూసా. సో అందుకే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కూడా కొంచెం తగ్గించాను. అవాయిడ్ అయితే చేయలేకపోతున్నాను, ఒకేసారి మానడం కష్టం కదా. సో గ్రాడ్యువల్లీ తగ్గిస్తున్నాను. మానేయక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, ఇఫ్ యు ఆర్ ఓకే, మీరు చెప్పేయచ్చు. బట్ ఇప్పుడు అది పక్కన పెడితే ఇంకా బాగా వస్తుంది వాయిస్ అని అనుకుంటే మనం అదే ప్రిఫర్ చేస్తారు కదా, ప్యాషనెట్ గా ఉన్న ఎవరన్నా. సో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కొంచెం తగ్గిస్తున్నారు. సో ఒక డబ్బింగ్ రూమ్ ఉంటే ఇట్లా మొత్తం బ్లాకెట్ రూమ్. లైక్ యాక్టింగ్ అంటే అక్కడ మీరు వేరే స్క్రీన్ లో వేరే అక్కడ సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. ఇక్కడ యాక్ట్ చేయడం అంటే యాజ్ అన్ యాక్టర్ గా మీకు ఓకే, మిగతా వాళ్ళకి కూడా కొంచెం డిఫికల్ట్ కదా డబ్బింగ్ ఆర్టిస్ట్. అంటే లైక్ డబ్బింగ్ అంటే ఏం లేదు, వాళ్ళు కూడా యాక్ట్ చేసినట్టే, కాకపోతే వాళ్ళ ముందు క్యామ్ ఉంటుంది, వీళ్ళ ముందు క్యామ్ ఉండదు, అంతే డిఫరెన్స్. మనం ఎప్పుడైతే ఆ ఫీల్ తో ఉంటామో అప్పుడే మనకి డబ్బింగ్ అనేది బాగా వస్తుంది. ఎవరు ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా. లైక్ నాకు స్టార్టింగ్ ఏంటంటే నాకు నుంచొని చెప్పడం అలవాటు, ఎక్కడ ఏ డబ్బింగ్ స్టూడియో అయినా. కానీ సీరియల్స్ కూర్చొని చెప్పేవారు. నేను అప్పుడేమో అంటే చాలా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. సో మనం అంటే నుంచుని పోయి చెప్పేయగలం, వాళ్ళు అలా అన్ని అవర్స్ కష్టపడడం అంటే కష్టం కదా, వాళ్ళకి అలా ఉంటది. సో కూర్చొని చెప్పాలన్నారు, అదొక పెద్ద టాస్క్ నాకు ఫస్ట్. లేదు యాక్చువల్లీ నేను నుంచొని చెప్తాను, నాకు నుంచొని అలవాటు అంటే కూర్చొనే చెప్పాలి అన్నారు. అలవాటు చేసుకో అన్నారు. అనేసరికి సరే అని
ఇప్పుడు కూర్చొని చెప్పినా నుంచొని చెప్పినా నాకేం డిఫరెన్స్ లేదు. అదేంటంటే మనం మైండ్ లో పెట్టేసుకుంటాం, నాకు ఇలా ఉండాలి, నాకు ఇలా కావాలి, ఇలా అయితే చేస్తాను. అలాంటిది నడవదు. నిజంగా నువ్వు టాలెంటెడ్ అయితే నువ్వు ఎక్కడ కింద మట్టున్నా సరే నువ్వు చెప్పగలవు. సో ఏంటంటే కూర్చొని చెప్పడం నుంచొని చెప్పడం అలా ఏం లేదు, ఎక్కడైనా ఒక్కటే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క స్టూడియోలో మనకి ఆ కన్వీనియన్స్ ఉంటది. మనం కూర్చొని చెప్పొచ్చు, నుంచొని చెప్పొచ్చు, లేదా నీకు లేదు నువ్వు కూర్చొని కంఫర్టబుల్ అంత ఇలానే బాగుంటది అంటే అది నీ ఇష్టం. ఇట్స్ హాట్ వాటర్ తాగాలి అవి ఉంటాయి. లైక్ చాలా మంది మెయింటైన్ చేస్తారు, పర్సనల్ వాటర్ బాటిల్ ఒకటి ఉంటుంది మాకు. అయినా అంతా కూడా హైజీనిక్ గా ఉంటది. డబ్బింగ్ స్టూడియోస్ లో ప్రతి డబ్బింగ్ స్టూడియోలో వాటర్ బాటిల్ అనేది ఉంటది. మేము మా ఓన్ క్యారీ చేసినా క్యారీ చేయకపోయినా అక్కడ వాటర్ బాటిల్ అయితే ఎప్పుడు కంప్లీట్ ఫిల్డ్ గా ఉంటది. ఇప్పుడు నేను వచ్చి డబ్బింగ్ చెప్పా, నేను వెళ్ళా, తర్వాత ఇంకొక డబ్బింగ్ ఆర్టిస్ట్ వస్తున్నారు, వాళ్ళకి అట్లా సగం తాగేసినట్టు అలా ఏముండదు. వాళ్ళకి కూడా కంప్లీట్ గా ఫిల్డ్ గా ఉంటది. హాట్ వాటర్ తాగాలి ఇలాంటి అది మన సెల్ఫ్ కేర్ బట్టి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా డబ్బింగ్ లో? ఏమన్నా డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి లైక్ మీరు మనం ఫుడ్ తింటాం కదా, సో డబ్బింగ్ ముందు ఫుడ్ ఒక 1 hour ముందు ఏమి తినకుండా ఉంటే బెటర్. అంటే మనం త్వరగా మనం డిన్నర్ కానీ ఇప్పుడు పొద్దున్న స్లాట్ ఉంది, నేనేం చేసేదాన్ని స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి వెళ్ళిపోయేదాన్ని. సో అది ఎవరికి నష్టం? నాకు నష్టం. సో మనం అలా చేయకూడదు. నీకు బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి అంటే నువ్వు పొద్దున్నే లేవాలి, బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి. నువ్వు వెళ్ళిన దానికి అక్కడ గంట తేడా ఉంటే నువ్వు చక్కగా ఈజీగా చెప్పొచ్చు. అంటే అప్పుడే తినేసి చెప్తే లైక్ గ్లిచెస్ రావడం, లేదంటే ఆ బార్బింగ్స్ చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది మనకి. గ్లిచెస్ వస్తూ ఉంటాయి. సో అవేమీ రాదు. సో నువ్వు బాగా ఎంజాయ్ చేసిన కార్టూన్స్ కి ఎక్కువ ఎంజాయ్ చేస్తావా, కే డ్రామాస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తావా, దేనికి ఎక్కువ ఎంజాయ్ చేస్తావు? నాకైతే యానిమీ చెప్పడం ఇష్టం. నెక్స్ట్ సాయిబాబాది ఇష్టం. అంటే నేను సాయిబాబా భక్తురాన్ని. సో నాకేంటంటే లైక్ నేను అది సీరియల్ చూస్తూ ఉన్న పర్సన్ ని నేను. ఇప్పుడు అదే సీరియల్ నేను చెప్పడం అనేది అది బ్లెస్డ్ థింగ్ కదా. సో నేను సాయిబాబా చెప్పేది చూసేదాన్ని. అంటే జస్ట్ అంతా కాదు, ఇట్లా మనకి రీల్స్ లో వస్తుంటాయి కదా హైలైట్స్, అలా చిన్న చిన్న నీతి వాక్యాల్లాగా అలా చూస్తుండేదాన్ని. అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటది, ఒక ప్యాషన్ ఉంటది, ఒక డ్రీమ్ ఉంటది. సో గోల్లో నేను అచీవ్ చేయలేదు. నేను టాపర్, వన్ ఆఫ్ ద టాపర్ కాదు. ఇప్పుడు టాపర్ అన్న వన్ ఆఫ్ ద అంటే ఉంటది, బాధ ఉంటది. నేను వన్ ఆఫ్ ద టాపర్, ఐఎమ్ వెరీ గుడ్ అట్ మై స్టడీస్. నేను ఎప్పుడు చీటింగ్ చేసి అయితే ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, ఎవరికి చూపించలేదు, చూపెట్టలేదు, చూసి రాయలేదు. సో అలాంటి క్యాండిడేట్ అనమాట నేను. నువ్వు అసలు స్టడీస్ గురించి భయం వేస్తుంది, ఎందుకంటే మళ్ళీ చాలా స్లిప్లు పెట్టుకొని ఇలా రాసి చాలా. నాది 482 నా రోల్ నెంబర్. 4 అంటే ఈసీ 4 అనమాట, 82 నా నెంబర్, 482. నా వెనక 483. అబ్బాయి పాపం నాకు ఇప్పటికీ ఎంత బాధ వేస్తుంది అంటే, నేను ఒక ఎగ్జామ్ వాడికి ఫస్ట్ ఇయర్ నేను చూపించలే, బీటెక్ ఫస్ట్ ఇయర్. అదన్నా నా 4th ఇయర్ వరకు రాస్తూనే ఉన్నాడు. ప్రతిసారి సప్లీకి వెళ్ళిన ప్రతిసారి ఆ రోజు నువ్వు చూపించలేదు హాసిని, ఒక్క క్వశ్చన్ చూపించుంటే నేను పాస్ అయిపోయేవాడిని హాసిని అని నాకు కొంచెం బాధగా అనిపించేది. అని నువ్వు చదువుకో, నువ్వు రాయి, నువ్వు పాస్ అవుతావు. బట్ నా బీటెక్ అయిన తర్వాత నేను తనకి సారీ చెప్పా ఒక రోజు. చెప్తే అప్పటికి అయిపోయింది. సారీ అంటే దేనికి అంటే, నేను నీకు చూపెట్టలేదు కదా అందుకే నీకు ఉండిపోయింది అంటే, ఇట్స్ ఓకే హాసిని, అది గుర్తుపెట్టుకున్నా, ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి చూస్తే ఆ అబ్బాయి నా గురించి చెప్తుంది అనుకుంటాడు. బట్ సో చాలా అంబిషియస్ గా ఉండేదాన్ని నేను. బీటెక్ తర్వాత కూడా నేను చాలా ఒక రెప్యూటెడ్ పొజిషన్ లో వెళ్ళాలి, మంచిగా జాబ్ లో సెటిల్ అవ్వాలి అనుకున్నా. ఇప్పుడు హీరోయిన్స్ పేర్లు చెప్తా, దానికి డైలాగ్స్ నువ్వు నేను హీరోయిన్ పేరు చెప్తున్నప్పుడల్లా ఒక డైలాగ్ చెప్తాను సరదాగా మనం మాట. ఓకేనా? ఓకే స్టార్ట్. ఓకే స్టార్ట్. సమంత గారు చిన్నోడా చిన్నోడా. ఓకే. శృతి హాసన్
తందనే కాదు ఈయన డైలాగ్. అరే ఎదవా, డైరెక్ట్ గా చెప్తే ఏడ్చి చస్తావని ఇండైరెక్ట్ గా చెప్పా. సిగ్గులేదా? ఇంకొకసారి కానీ నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తే చంపి పాడేస్తాను. నేను పేరే చెప్పానంటే ఎందుకు తిడుతున్నాను? అది శ్రీమంతులోనే ఎందులోనే చెప్తాను. నేను కొంచెం డైలాగ్ తప్పు చెప్పినట్టు కానీ అదే తిట్టలేదా డైలాగా? ఓకే చెప్పాలి కదా. మీరే కదా శృతి హాసన్ అన్నారు. శృతి హాసన్ పేరు ఎప్పుడు తిట్టేశారేమో అనుకున్నాడు. ఓకే సారీ శృతి, యు ఆర్ మై హార్ట్. సాయి పల్లవి గారు అన్ని బూతులే వస్తున్నాయి, తిట్లే వస్తున్నాయి. పర్లేదు. వామ్మో ఏందిరా ఇది, నా కోసం వచ్చినావా, ఈడనే ఉంటావా నా బంగారం. ఏ మీరు సాయి పల్లవి కొంచెం చేయొచ్చు. అవునా? చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. సీరియస్లీ సాయి పల్లవి. ఇంకా ఇంకా మా హీరోయిన్స్ పేరు శ్రీలీల. శ్రీలీల. అబ్బి దేక రామలీల, నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఎలా. శ్రీలీల డైలాగ్ అంతేనే కాదు, ఇట్స్ లైక్ నువ్వు ఏదైనా శ్రీలీలకి ఈ డైలాగ్ చెప్తూ బాగుంటుంది. నమస్తే అండి, ఈ రోజు మా నాన్నగారి తత్తినం. అదేలేవే అని ఏదో సంథింగ్ ఏదో అంటది, గుర్తు రావట్లేదు. అండ్ ఇంకా హీరోయిన్ పేరు గుర్తులేవు. ఈజీ కాజల్. కాజలా? సారీ, కాజల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె చూస్తారు కాజల్ గారు. కర్తవ్యానికి తల వంచి మన ప్రేమని బలిస్తున్నావా భైరవా? మాట తప్పని వీరుడిగా నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ అందులో ప్రతి అక్షరం నా రక్తంతోనే రాసి ఉంటుందని మర్చిపోకు. మాటిస్తా మిత్రవింద, ఇంటర్ అయ్యేంత వరకు నీతోనే ఉంటాను, మాటిస్తా. ఏంటి టక్ టక్ మీరు ఇట్లా సినిమాలు అంతా చూస్తుంటారా పర్ఫెక్ట్ గా? అన్ని చూసిన ప్రతిదీ బ్రెయిన్ లో ఉంటది. అదే అంటే ఇప్పుడు చూడండి, ఒక సినిమాకి ఎంత స్ట్రగుల్ అయ్యాను శ్రీలీల గారు. ఎలిఫెంట్ బ్రెయిన్ అంటారు అంత టక్ టక్ అంత పెద్ద యూజ్ గుర్తుపెట్టుకోవడానికి. సో అదే అది మేబీ మా మమ్మీ అంటది, అది కరెక్ట్ పాత్ లో యూజ్ చేసి నువ్వు చక్కగా మంచి జాబ్ మంచిగా సెటిల్ అయి ఉంటే బాగుంటది అని చాలా రోజులు అలానే అనుకునేది. నాకు ఆ ఫీల్ అయితే ఉండేది స్టార్టింగ్. బట్ ఏంటంటే నాకు బీటెక్ అయిన తర్వాత వెంటనే నార్మల్ జాబ్ కాకుండా మంచి రెప్యూటెడ్ పొజిషన్ లో ఉండాలి అని నేను ప్రిపేర్ అయ్యా. బట్ అప్పుడు కూడా నా చుట్టాలు కొంతమంది యు కాంట్ డూ ఇట్, నీ వల్ల అవ్వదు, నీ వల్ల జరగదు, అవ్వదు అనేసరికి పర్సనలీ చాలా ఫేస్ చేసేసరికి నా గోల్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు నేను చాలా స్ట్రాంగ్ గా కూర్చొని ఒక రోజు మొత్తం నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి అని మొత్తం అనలైజ్ చేసి ఒకటే అనుకున్నా, నేను నా గోల్ ని రీచ్ అవ్వలేదు, బట్ అట్లీస్ట్ నా డ్రీమ్ అయినా నేను నిజం చేసుకోవాలి. నా డ్రీమ్ ని చంపేసే రైట్ నేను ఎవరికి ఇవ్వకూడదు. నా గోల్ ని వాళ్ళు తెలియకుండానే చంపేశారు, బట్ నా డ్రీమ్ ని ఎప్పుడు ఒకళ్ళకి చంపే విధంగా నేను వాళ్ళకి పవర్స్ ఇవ్వకూడదు. ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఇట్ అని అనుకున్నా. అప్పటి నుంచి నా ప్యాషన్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను నా హార్ట్ అండ్ సోల్ పెట్టా. అండ్ ఫైనల్లీ మనం దీంతో ఎండ్ చేద్దాం. డైరెక్టర్స్ పేరు చెప్తా. సో ఈ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తే వాట్ లైక్ ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? డైరెక్టర్స్ తో వర్క్ అమ్మా అది చాలా పెద్దది అసలు, చాలా పెద్ద. అండ్ మీ ఫేవరెట్ డైరెక్టర్? నా ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఎందుకు? ఎనీ రీజన్? లైక్ అంటే ఒకటే ప్రాజెక్ట్ మీద అన్ని ఇయర్స్ కూర్చొని కష్టపడడం, అంతే పేషెన్స్ తో ఉండడం అనేది చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, చాలా కష్టం కదా. సో అంత వెయిట్ చేయించినా అట్లాస్ట్ చాలా మంచి ప్రోడక్టే ఇస్తారు ప్రతిసారి. సో ఆ విషయంలో నాకు రాజమౌళి గారు చాలా ఇష్టం. రాజమౌళి గారు అంటే హ్యాపీ, ఇష్టమా? ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడున్న లాస్ట్ ఇప్పుడున్న వాళ్ళలో డైరెక్టర్స్ నాకు అనిల్ రావుపూడి గారు ఇష్టం. అండ్ అలాగే మన బేబీ మూవీ డైరెక్టర్ ఉంటారు కదా, ఆయన కూడా నచ్చుతున్నారు. ఎందుకంటే లైక్ తెలుగు అమ్మాయిలకి సపోర్ట్ చేసి కొత్త కొత్త హీరోయిన్లు మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లైక్ వైష్ణవి చైతన్య చూడండి, యూట్యూబ్ చేసుకుంటుండేవారు, ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు అలేఖ్య హారిక కూడా ఇచ్చారు. సో అలా ఏంటంటే తెలుగు అమ్మాయిని జరిగితే ఇంకేమైనా ఉందా, ఐ విల్ బి సో హ్యాపీ. బట్ ఏమో ఇంకా నాకు రావాల్సిన రికగ్నిషన్ అయితే రాలేదు, ఐడెంటిఫికేషన్ అయితే రాలేదు. బట్ ఫర్ షూర్
ఫర్దర్ గా అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఇదన్నీ నేను చిన్నప్పుడే నేను డ్రీమ్ చేసేసుకున్నా. ఓకే, నన్ను కూడా లేదు అంటే లైక్ నేను అంటే ఒక డ్రీమ్ అనేది ఉంటది. ఆ డ్రీమ్ అంటే ఖచ్చితంగా నిజమైపోవాలి, నిజమవుతుంది అనేం ఉండదు. మనకు నచ్చిన ఒక ఇమాజినేషన్ వరల్డ్ లో ఉంటాం కదా, అలా డ్రీమ్ వరల్డ్ లో నేను ఎప్పుడు కూడా నేను స్టార్ అయిపోయా, నేను ఏంటి సెల్ఫీలు కాదు అప్పుడు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి, నన్ను ఇంటర్వ్యూ చేయాలి, నన్ను ఇట్లా క్వశ్చన్స్ అడగాలి. అలా ఏంటంటే నాకు నేనే స్టార్ అయిపోయినట్టు, నేనే క్వశ్చన్స్ వేసుకున్నట్టు తెలియకుండానే నేను మేనిఫెస్ట్ చేశాను. మేబీ అందుకేనేమో నా గోల్ నేను రీచ్ అవ్వలేకపోయాను, డ్రీమ్ అయితే అది మనకు మనం అనుకోవాలి. ఖచ్చితంగా మీరు అనుకుంటే ఖచ్చితంగా డెఫినెట్లీ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు పర్సనలీ మీకు చాలా ఇష్యూస్ ఉండొచ్చు, పర్సనల్ లైఫ్ లో మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా అంతే, వాళ్ళకి ఏవో డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, నాకు ఉండొచ్చు. కానీ ఆ పర్సనల్ లైఫ్ లో ఏదైతే ఉందో, లైక్ ఒక మ్యారేజ్ ఫేస్ కానీ, ఒక లవ్ ఫేస్ కానీ, ఒక బ్రేకప్ ఫేస్ కానీ, లేదంటే ఒక టాక్సిక్ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అదంతా ఏంటంటే దేవుడు మనకిచ్చిన రాత, అందులో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. దాన్ని నువ్వు మార్చలేవు ఆబ్వియస్లీ, అది ఏదైనా నువ్వు యాక్సెప్ట్ చేయాలంతే నీ పర్సనల్ లైఫ్ ని. బట్ నీ ప్యాషనేట్ లైఫ్ ఏదైతే ఉందో, నీ కెరీర్ ఏదైతే ఉందో, అది నువ్వు రాసేది. సో అది ఖచ్చితంగా నీ చేతుల్లో ఉంది. నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా పర్లేదు, నీ ప్యాషన్లో ఆర్ నీ ప్రొఫెషన్లో నువ్వు స్ట్రాంగ్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే దెన్ యూ విల్ బి ద గుడ్ ఇండివిజువల్, ప్రూవెన్ ఇండివిజువల్ అనమాట. సో నేనైతే అదే నమ్ముతా. నా పర్సనల్ లైఫ్లో నాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆబ్వియస్లీ, కానీ నేను స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నా అంటే అది నా ప్యాషన్ వల్లే. ఐ హోప్ ఫింగర్ క్రాస్ అండ్ ఇచ్చి పడాలని మీ యొక్క. ఇంకొకటి ఏంటంటే, నేను సెకండ్ క్యారెక్టర్ చెప్పాను కదా, డాక్టర్ సావిత్రి, అందులో ఆమెది నత్తి రోల్ అనమాట. మాటలు సరిగ్గా రావు, అది నాకు రావట్లేదు సాయి అని అలా అంత స్ట్రెస్ చేస్తుంది. కానీ తర్వాత మాటలు వచ్చేస్తూ ఉంటాయి సాయిబాబాలో. ఆ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు నాకు పర్సనల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. నేను ఇక్కడ హైదరాబాద్లో చెప్పి బంచ్ కంప్లీట్ చేసి కాకినాడ వెళ్ళేదాన్ని. కాకినాడలో ఇట్లా హాస్పిటల్ చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ డబ్బింగ్ చెప్పుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అలా చాలా ఇష్యూస్ అయ్యాయి. కానీ బట్ ఎట్ లాస్ట్ ఆ పర్సన్ని మేము కాపాడలేకపోయాము. హీ పాస్డ్ అవే. అది ఇంటర్నల్లీ నన్ను చాలా డ్రైన్ చేసేసింది. దర్ వాజ్ అ టైమ్, అప్పుడు ఆ టైంలోనే నేను చెప్పగలనా, అక్కడ హీరోయిన్ ఏడుస్తూ ఉండేది, ఇక్కడ నేను ఏడుస్తూనే చెప్పాలి. ఆబ్వియస్లీ నాకు ఆ జర్నీ ఆఫ్ గ్రీఫ్ అనేది చాలా కష్టమైపోయింది. బట్ ఎంత కష్టమైనా నేను ఒకటే అనుకున్నాను, నేను ఖచ్చితంగా ఇందులో ఇప్పుడు ఈ పెయిన్ వల్ల నేను ఆగిపోతే ముందు నేను ఇంకేమీ చూడలేను. ఆబ్వియస్లీ నేను స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటూనే ఆ క్యారెక్టర్ చాలా కష్టంగా కంప్లీట్ చేసేసా. అయిపోయింది, ఆ క్యారెక్టర్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క ఇండివిజువల్లో అనుకుంటారు, ఈ రోజు నాకు మూడ్ బాగాలేదు, ఆఫీస్ లీవ్ పెడతా, ఈ రోజు నాకు మూడ్ బాగాలేదు, ఇచ్చేస్తా. ఎన్ని రోజులు? 1 రోజు 2 రోజులు అంతే. తర్వాత రోజు మళ్ళీ నువ్వే చేయాలి ఆ వర్క్. ఆబ్వియస్లీ నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా నీ ప్యాషనేట్ లైఫ్ చాలా బాగుంటుంది. సో అందుకే నాకు బర్త్డేకి ఏ ప్లాన్స్ లేవు. ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా, ఇది కూడా నాకు హ్యాపీయెస్ట్ మూమెంటే కదా, ఐఎమ్ సో హ్యాపీ. నాకు తెలిసి ఇంత పాజిటివ్ ఉన్న పర్సన్ నేను ఫస్ట్ టైం నా లైఫ్లో చూడడం, ఐ థింక్ సో సీరియస్లీ. కానీ దీనికి కూడా కామెంట్ పెడతారు ఇన్స్టాగ్రామ్లో, ఎలా అంటే నువ్వు హ్యాపీగా ఎలా ఉంటున్నావు, నీకు ఏడుపు రావట్లేదా, నీకు నువ్వు ఎంత హ్యాపీగా ఎలా ఉంటున్నావు, నీకు నవ్వు ఎలా వస్తుంది అని. ఒక మనిషి చనిపోవడం అనేది ఏ ఫ్యామిలీలో అయినా ఒకటే కదా. సో ఆ బాధ అనేది వాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు అది ఫేస్ చేస్తూనే ఉంటారు. నువ్వు ఆ బాధలోనే ఉండిపోతా, నేను అందులోనే ఉంటానంటే అది వాళ్ళ చాయిస్. బట్ ఆ బాధ నుంచి కూడా నువ్వు ఎంతో కొంత నేర్చుకోవాలి. ఇచ్చి పడేసి నాకు తెలిసి ఈ ఇయర్లో నువ్వు నాకు తెలిసి అన్ని హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హాసిని. అండ్ వాట్ ఎవర్ యూ గోల్స్ నువ్వు రీచ్ అవ్వాలి, అండ్ సినిమాలు చేస్తూ యాక్ట్ చేస్తూ డబ్బింగ్ చేస్తుండాలి. ఓవరాల్గా ఆడియన్స్కి నువ్వు ఏం చెప్తావు చెప్పేసి. సారీ ఆడియన్స్కి కా సో
అందరికి బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ అంతా మీకు బాగుండాలి. అండ్ మీరు ఏ డ్రీమ్ అయినా అయి ఉండొచ్చు, అయితే మీ ప్యాషన్ అయినా ఏదైనా సరే స్ట్రాంగ్ గా మంచిగా ఫైట్ చేయండి. అండ్ నేను తెలుగు అమ్మాయి, నేను ఇప్పటికొచ్చి అడల్టరేటెడ్ కామెడీ చేయలేదు, గ్లామరస్ గా కనిపించలేదు, బట్ అయినా సరే నాకు ఉన్న సోర్సెస్ లోనే నేను కష్టపడుతున్నా. మీరు ఎక్కడో కామెంట్ లో తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, తెలుగు వాళ్ళు రావట్లేదు అని చెప్పడం కాదు, ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి అని నేను చెప్పట్లే, బట్ ఉన్న తెలుగు ఆర్టిస్ట్ని, ఉన్న తెలుగు పీపుల్ని మీరు ఎంకరేజ్ చేస్తే, మీరు యాక్సెప్ట్ చేస్తే ఇంకా చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు నాకు ప్రాపర్ రికగ్నిషన్ రాలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆఫ్ స్క్రీన్ ఉంటా కాబట్టి అదొక పాయింట్ అయి ఉండొచ్చు. బట్ యాక్టర్గా అయినా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా అయినా నేను ఫార్వర్డ్గా వెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సో శ్రీమద్ రామాయణం, సాయిబాబా సీరియల్, కే డ్రామాస్ ప్రతిదీ వింటూ ఉండండి, చూస్తూ ఉండండి. అండ్ మొత్తం ఐదర్ యాక్టర్గా ఆర్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను ఏ ఫీల్డ్లో వెళ్తే ఆ ఫీల్డ్లో నాకు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎంత క్యూట్గా చెప్పినావు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అది చూసినప్పుడు నీ వాయిస్ అని చెప్పేసి అని గుర్తుపట్టి నీకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, ఇన్స్టా హ్యాండిల్ కింద ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అదొకటి ముచ్చట, మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై. ఇప్పటి వరకు హాసిని గారితో ముచ్చట్లు.